హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు రుచులు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్గా పల్లీ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒక కప్పు పల్లీలను తీసుకొని ఒక కళాయిని స్టవ్ మీద పెట్టుకొని ఆ కప్పు పల్లీలను వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా దోరగా వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని ఇలా 2 నిమిషాలకు ఒకసారి పల్లీలను వేయించుకుంటూ ఉండాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా పల్లీలను వేయించుతూ ఉండాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఈ పల్లీలన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పల్లీల గిన్నెలో తీసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక హాఫ్ కప్ శనగపిండి వేసుకోవాలి. అలాగనే ఒక పావు కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. ఇలాగా బియ్యపిండి శనగపిండి 2 వేసిన తర్వాత మీ రుచికి తగ్గట్టుగా ఒక స్పూన్ సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా వేసిన తర్వాత మనం దీంట్లో కొంచెం మిర్చి పౌడర్ని కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఇలా ఒక స్పూన్ యాడ్ చేసుకొని మీ రుచికి తగ్గట్టుగా ఒక స్పూన్ కావాలంటే ఒక స్పూన్, 2 స్పూన్స్ కావాలంటే 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. కొంచెం టేస్ట్ కోసం ఇక్కడ నేను ఇంగువ వేసుకుంటున్నాను. ఇది మీ ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగనే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఈ ఒక స్పూన్ పసుపు కూడా వేసుకున్న తర్వాత మనం దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలాగా ఈ మసాలా దినుసులన్నీ కూడా వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఒకసారి చేత్తో మనం కలుపుకోవాలి. మసాలాలన్నీ కూడా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకొని వీటన్నిటినీ కూడా పక్కన పెట్టుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత మనం కొంచెం కొంచెంగా వాటర్ చల్లించుకుంటూ ఈ మసాలాలన్నిటినీ కూడా పల్లీలకు పట్టే విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం పొడి పొడిగానే ఉండాలండి. ఇలా మిక్స్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని మనం మిక్స్ చేసుకున్నటువంటి పల్లీ మిక్చర్ని విడివిడిగా ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ని సిమ్లో ఉంచి మనం ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలాగ సిమ్లోనే ఉంచుకొని మనం వీటిని వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతాయి. అందుకని మనం సిమ్లోనే ఉంచుకొని వీటన్నిటినీ కూడా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం తొందరగానే వేగుతాయండి. ఇలాగా బాగా వేగిన తర్వాత జల్లెడ గంట తీసుకొని మనం వేయించుకున్న ఈ పల్లీలన్నిటినీ కూడా ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా పల్లీలన్నిటినీ కూడా జల్లెడ గంటలో తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా మనం వేయించుకున్న పల్లీలన్నిటినీ కూడా ఈ గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిపోయిన మిక్చర్ని కూడా మనం ఈ కళాయిలో వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇలాగా మొత్తం పల్లీలన్నిటినీ కూడా బాగా వేయించుకొని ఇక్కడ ఇందాకలు చూపిస్తున్న విధంగానే ఈ పల్లీలన్నిటినీ కూడా సిమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడుతాయి. ఈ సిమ్లోనే ఉంచుకొని వేయించుకున్న తర్వాత ఈ పల్లీలన్నిటినీ కూడా గంటెతో తీసి ఆ గిన్నెలోకి వేసుకోవాలి. ఇలాగా 2 వాయిలుగా నేను ఇక్కడ వేసుకున్నానండి. నాకు 2 వాయిలు వచ్చింది. ఇలాగా మొత్తం కూడా తీసి ఆ గిన్నెలోనే వేసుకున్నాను. ఇలా పల్లీలన్నిటినీ కూడా తీసి ఆ గిన్నెలో వేసుకున్నాక అదే ఆయిల్లో మనం కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలండి. మన దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకును కూడా తీసుకొని వేయించుకొని దీని మీద మనం గార్నిష్ చేసుకోవటమేనండి. మీ దగ్గర కరివేపాకు ఉంటే ఇట్లా వేసేసుకోండి. ఇలా వేసుకొని మనం వేయించుకున్న ఈ పల్లీ మీద ఈ కరివేపాకును వేసి ఇట్లా గార్నిష్ చేసుకోవటమేనండి. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది. ఇది ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది. హెల్దీ కూడా. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఈవినింగ్ ఈ వర్షాకాలం పెడితే పిల్లలకు కూడా చాలా బాగుంటుంది.